అత్యాశ దోశ విక్రేత. అనగనగా ఒక ఊరిలో రాముడు భీముడు అనే ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. వారికి ఉన్న కొద్దిపాటి భూమిలో పంటలు పండిస్తూ కుటుంబాల్ని పోషించుకునేవారు. రాముడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. తమ్ముడు భీముడికి ఇంకా వివాహం కాలేదు. రాముడు వ్యవసాయం మాత్రమే చేసేవాడు. భీముడు మాత్రం వ్యవసాయంతో పాటు గ్రామంలోని ఇతర పనులకు కూడా వెళ్లేవాడు. ఒకరోజు ఉదయం అన్నదమ్ములిద్దరూ ఇంటి వద్ద కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. తమ్ముడు, మనకున్న కొద్దిపాటి భూమిలో వ్యవసాయం చేస్తే ఏమీ మిగలడం లేదు. కనీస అవసరాలు కూడా తీరడం లేదు. మనం వ్యవసాయంతో పాటు ఇంకేమైనా పని చేద్దాం, ఏమంటావ్? అవునన్నయ్య, మీరు చెప్పింది నిజమే. మనము ఒక్క వ్యవసాయం చేస్తేనే బతకలేం. మన గ్రామంలో దోశలు వేసే బండ్లంటూ అస్సలు లేవు. మనం ఆ పని చేస్తే ఎంతో ఉపయోగపడుతుంది. మన అవసరాలు కూడా తీరతాయి. సరే భీముడు, నాకైతే అవి చేయడం రాదు. నేను వ్యవసాయ పనులు చేస్తా, నువ్వు దోశ బండి నడిపించు. ఇలా ఇద్దరం పనిచేస్తే మనకు మంచి ఆదాయం వస్తుంది. అలాగే అన్నయ్య, నేను దోశ బండి నడిపిస్తా. మరునాడు దోశ బండిని తయారు చేయించుకుని గ్రామ కూడలిలో ఏర్పాటు చేస్తారు. ఇక అప్పటినుంచి భీముడు రుచికరమైన దోశలు వేయడంతో అందరూ వచ్చి తింటూ ఉంటారు. అలాగే దోశల కోసం వచ్చిన వారిని భీముడు మర్యాదగా పలకరిస్తూ క్రమక్రమంగా తన వ్యాపారాన్ని పెంచుకుంటాడు. వచ్చిన డబ్బులను మొత్తం భీముడు తన అన్నయ్యకు ఇచ్చేవాడు. ఒక్క రూపాయి కూడా తన దగ్గర ఉంచుకునేవాడు కాదు. ఇలా ఇద్దరూ పనిచేయడంతో కుటుంబం హాయిగా గడిచిపోతూ ఉంటుంది. ఒకరోజు రాముడు దోశబండి వద్దకు వస్తాడు. అక్కడ ఉన్న జనాన్ని చూసి ఆశ్చర్యపోతాడు. అప్పుడు రాముడు తన మనసులో ఇలా అనుకుంటాడు, బాబోయ్, ఈ దోశబండి బాగానే నడుస్తోంది. ఎంతమంది జనం వస్తున్నారు. మా తమ్ముడికి చాలానే డబ్బులు వస్తున్నాయన్నమాట. కానీ నాకు మాత్రం కొన్ని డబ్బులు మాత్రమే ఇస్తున్నాడు. ఒక పని చేస్తాను, రేపటినుంచి నేనే దోశబండిని నడిపిస్తాను. అప్పుడు నేను నా భార్య పిల్లల కోసం చాలా డబ్బులు దాచుకోవచ్చు అని అనుకుంటూ ఇంటికి చేరుకుంటాడు. అప్పుడు తమ్ముడు భీముడితో ఇలా అంటాడు, తమ్ముడు, ఈరోజు నేను దోశబండి వద్దకు వచ్చాను. పాపం, నువ్వేమో చాలా కష్టపడుతున్నావు. నాకు బాధగా ఉంది. రేపటినుంచి నువ్వు పొలం వద్దకు వెళ్ళు, నేను దోశబండిని నడిపిస్తా. ఎందుకన్నయ్యా? దోశబండి నడిపించడం చాలా కష్టం. నీవసలు చేయలేవన్నయ్యా అని అనగానే రాముడు తనలో తాను ఇలా అనుకుంటాడు, అమ్మో, వీడు చాలా డబ్బులు తీసుకుంటున్నాడు కాబట్టి నన్ను వద్దని అనుకుంటున్నాడు. ఎలాగైనా సరే వీణ్ణి పొలం వద్దకు పంపి నేనే దోశబండిని నడిపించాలి. ఓహో తమ్ముడు, నాకు ఎంత బాధైనా పర్వాలేదు. నీవు మాత్రం ఎక్కువగా కష్టపడద్దు, సరేనా? సరే అన్నయ్య, మీ ఇష్టం. రేపటినుంచి నేను పొలం పనులకు వెళ్తాను, మీరు దోశబండిని నడిపించండి. మీరు తెల్లవారుజామునే లేవాలి, సామాగ్రి తయారు చేసుకోవాలి, ఉదయమే గ్రామ కూడలికి వెళ్ళాలి. ఓహో, దాన్నే ఉందిలే. సరే తమ్ముడు, అవన్నీ నేను చూసుకుంటా గాని హాయిగా నీవు మాత్రం పొలం వద్దకు వెళ్ళు. మరునాడు అన్నీ సిద్ధం చేసుకుని రాముడు దోశబండి వద్దకు వెళ్తాడు. వచ్చిన వారికి దోశలు వేసి ఇస్తూ ఉంటాడు. 1-2 రోజుల తర్వాత రాముడికి ఒక ఆలోచన వస్తుంది. అప్పుడు తన మనసులో అతను ఇలా అనుకుంటాడు, అయినా ఇంత నాణ్యంగా దోశలు వేయాల్సిన అవసరం ఏముంది? ఇప్పటినుంచి మినప్పిండి తగ్గించి ఎక్కువగా బియ్యపిండి వేస్తా. మామూలు నూనె వాడుతా. దోశలని మరింత పలుచగా వేస్తాను. అప్పుడు నాకు మరింత లాభం వస్తుంది. ఇందులో కొన్ని డబ్బులు తీసుకుని నేను దాచుకుంటా. ఇలా రాముడు నాణ్యత లేని దోశలు వేస్తూ ఉండటంతో క్రమక్రమంగా జనం రావడం తగ్గిపోతుంది. వచ్చిన వారితో రాముడు మర్యాదపూర్వకంగా ఉండకపోవడంతో చివరకు ఎవ్వరూ దోశబండి వైపుకు అస్సలు రానేరారు. దీంతో వ్యాపారంలో తీవ్ర నష్టం వస్తుంది. పెట్టిన పెట్టుబడి కూడా రాదు. ఒకరోజు రాముడితో కలిసి భీముడు కూడా దోశబండి వద్దకు వస్తాడు. కాని బండి వద్దకు ఎవ్వరూ రాకపోవడంతో చేసిన దోశలన్నీ అలాగే ఉండిపోతాయి. అరే, ఏమైందన్నయ్య? మన బండి వద్దకు ఎవ్వరూ రావడం లేదేంటి? ఈ సమయానికల్లా మన దోశలన్నీ అమ్ముడుపోవాలి. మన గ్రామంలో మరెవరైనా దోశల బండి నడిపిస్తున్నారా? అదే, అదేం లేదు తమ్ముడు, మనం మాత్రమే నడిపిస్తున్నాం. మరి ఎందుకు రావడం లేదన్నయ్య జనం? నేనే తప్పు చేశా తమ్ముడు. నీవు దోశల బండి నడిపి డబ్బులు దాచుకుంటున్నావని అనుకున్నా. అదే అనుమానంతో నిన్ను పొలం పనులకు పంపాను. నేను అత్యాశతో నాణ్యత లేని దోశలు వేయడంతో మన బండి వద్దకు ఎవ్వరూ రావడం లేదు. నన్ను క్షమించురా భీముడు. ఇక మీదట నువ్వే దోశబండిని నడుపు తమ్ముడు.
మీరు తప్పు తెలుసుకున్నారు, అదే సంతోషం అన్నయ్య. రేపటినుంచి నేనే దోసెబండిని నడిపిస్తాను. మీరు అనుమానించినట్లు నేను ఒక్క రూపాయి కూడా దాచుకోలేదు. ప్రతి రూపాయి మీకే ఇచ్చాను. అత్యాశతో డబ్బులు సంపాదించలేం. మనం చేసే పనిలో నాణ్యత ఉండాలి. అప్పుడు మాత్రమే లాభాలు పొందుతామన్నయ్యా అని అనగానే రాముడు భీముడిని దగ్గరికి తీసుకుంటాడు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి హాయిగా ఇంటికి వెళ్ళిపోతారు.